హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం న్యూట్రిషన్ 10th క్లాస్‌లో ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం గదా! ఆల్రెడీ ఇక్కడ డైజెస్టివ్ ఎంజైమ్స్ వరకు ఈ చార్ట్ కూడా చూసేసాం. కంప్లీట్ అయింది. పార్ట్ 3 కింద పెట్టడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ కంటిన్యూషన్. పార్ట్ 3కి కంటిన్యూషన్ ఇదన్నమాట. మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్లి చూడండి. డీఎస్సీ మరియు మోడల్ స్కూల్స్‌కి యూజ్ అయ్యేలా ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. 10th క్లాస్‌లో ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్ అనే లెసన్ అన్నమాట. ఓకేనా? విచ్ జ్యూస్ కంటైన్స్ నో ఎంజైమ్స్. ఇది మనం ఆల్రెడీ నిన్న ఎంజైమ్స్ చార్ట్‌లో చదివాం. వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాట్స్? వాట్ ఆర్ ద ఎంజైమ్స్ దట్ యాక్ట్ ఆన్ ప్రోటీన్స్? ఓకేనా? ఈ క్వెషన్‌కి ఆన్సర్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక్కడ వస్తుందన్నమాట. విచ్ జ్యూస్ కంటైన్ నో ఎంజైమ్స్. ఓకేనా? ఎంజైమ్ లేని జ్యూస్ ఏంటి అని అడుగుతున్నారు. బైల్ జ్యూస్‌లో వచ్చేసి మనకి ఎంజైమ్స్ అనేవి ఉండవు. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వెషన్ ఏమిచ్చారంటే వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాట్స్? ఫ్యాట్స్‌కి ఎండ్ ప్రొడక్ట్ ఏమొస్తుంది అంటే మనకి గ్లిజరాల్స్ వస్తాయి. ఓకేనా? లిపిడ్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ వాట్ ఆర్ ద ఎంజైమ్స్ దట్ యాక్ట్ ఆన్ ప్రోటీన్స్? ప్రోటీన్స్ మీద వర్క్ చేసి వాటిని స్మాల్ మాలిక్యూల్స్‌గా మార్చే ఎంజైమ్స్ ఏంటి అని అడుగుతున్నారు. అవి వచ్చేసి మనకి పెప్సిన్ అండ్ ట్రిప్సిన్ అని చెప్పాలి. పెప్సిన్ అండ్ ట్రిప్సిన్ ఇస్ ద ఎంజైమ్స్ యాక్ట్ ఆన్ ద ప్రోటీన్స్. ఓకేనా? ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ డైజెషన్ ఫ్రమ్ ద ఇంటెస్టైన్ ఇంటూ బ్లడ్ త్రూ ద వాల్ ఆఫ్ ఇంటెస్టైన్ ఈజ్ కాల్డ్ అబ్జార్ప్షన్. మనకి ఏదైతే డైజెషన్ అయిన ఫుడ్ మెటీరియల్ ఉందో అంటే కాంప్లెక్స్ నుంచి సింపుల్ మాలిక్యూల్గా ఫుడ్ మారింది కదా, ఆ ఫుడ్ పార్టికల్స్ ఫుడ్ మొత్తం అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుందంటే త్రూ ద వాల్ ఆఫ్ ద ఇంటెస్టైన్. ఓకేనా? ఇంటెస్టైన్ యొక్క గోడల్లో అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఇంటర్నల్లీ ఇంటెస్టైనల్ వాల్ హ్యాజ్ ఏ నంబర్ ఆఫ్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ మైక్రోవిల్లై. మైక్రోవిల్లై అంటే ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఇలా ఉంటాయి. వీటిని మైక్రోవిల్లై అంటాం. ఇంటెస్టైన్ యొక్క వాల్ అంటే ఇంటెస్టైన్ యొక్క గోడలలో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ కాల్డ్ మైక్రోవిల్లై. మైక్రోవిల్లైల సహాయంతో అబ్జార్ప్షన్, ఆ డైజెషన్ అయిన ఫుడ్ ఏదైతే ఉందో అదే అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఓకేనా? ద నెక్స్ట్ వన్ ద విల్లై ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఆఫ్ ఏరియా ఫర్ అబ్జార్ప్షన్. ఆ విల్లై మైక్రోవిల్లై ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ని ఎవాపరేట్ చేస్తుంది, అంటే ఎక్కువగా చేస్తుంది. ఎందుకు అంటే అబ్జార్ప్షన్ కోసం. బ్లడ్ వెజల్స్ అండ్ ద లింఫ్ వెజల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెట్వర్క్ ఇన్ ద విల్లై. బ్లడ్ వెజల్స్ మరియు లింఫ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి మైక్రో విల్లైలో ఉంటాయి. ప్రొడక్ట్స్ ఆఫ్ డైజెషన్ ఆర్ అబ్జార్బ్డ్ ఫస్ట్ ఇన్ టు ద విల్లై అండ్ ఫార్మ్ హియర్ ఇన్ టు ద బ్లడ్ వెజల్స్ అండ్ లింఫ్ వెజల్స్. ఓకేనా? డైజెషన్ త్రూ ద ఏమైతే మనకి ఫైనల్ ప్రొడక్ట్స్ ఏర్పడ్డాయో మైక్రో విల్లై ఉంది కదా, మైక్రో విల్లై మీన్స్ తెలుగులో ఏమంటామంటే సూక్ష్మ చూషకాలు అని కూడా అంటాం. అవి వచ్చేసి మనకి బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో, లింఫ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి అబ్జార్ప్షన్ జరుగుతుంది. దస్ ఆఫ్టర్ మ్యాక్సిమం అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ ద రెస్ట్ పాసెస్ ఇన్ టు ద లార్జ్ ఇంటెస్టైన్. మ్యాక్సిమం ఫుడ్ డైజెషన్ అయిన ఫుడ్ ఏదైతే ఉందో మొత్తం కూడా స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ అయిపోతుంది. మిగిలిన జీర్ణం కాని అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మనకి లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా? స్మాల్ ఇంటెస్టైన్లో మ్యాక్సిమం ఫుడ్ డైజెషన్ అయింది, ఏమవుతుందంటే అబ్జార్ప్షన్ జరుగుతుంది. రిమైనింగ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో అది మనకి లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా? హియర్ మోస్ట్ ఆఫ్ ద వాటర్ ప్రెజెంట్ ఇన్ ద టేకెన్ అప్ ఫ్రమ్ దిస్ మెటీరియల్. మనకి లార్జ్ ఇంటెస్టైన్లో ఏదైతే ఉందో ఎక్కువగా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా లార్జ్ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ జరుగుతుంది. హియర్ మోస్ట్ ఆఫ్ ద వాటర్ ప్రెజెంట్ ఇన్ టేకెన్ అప్ ఫ్రమ్ దిస్ మెటీరియల్. ఏదైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ మనకి లార్జ్ ఇంటెస్టైన్లోకి వచ్చిందో స్మాల్ ఇంటెస్టైన్ నుంచి, ఆ లార్జ్ ఇంటెస్టైన్లోకి వచ్చిన అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో దానిలో ఉన్న వాటర్ మొత్తం కూడా మోస్ట్ ఆఫ్ ద వాటర్ లార్జ్ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ జరుగుతుంది. దిస్ మెటీరియల్ ఈస్ దెన్ ఎక్స్పెల్డ్ త్రూ ద యానస్ విచ్ ఈస్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. వాటర్ కూడా మొత్తం అబ్జార్ప్షన్ అయిన తర్వాత కొంచెం గట్టిగా సాలిడ్లా అంటే ఒక ముద్దలాగా మారిన తర్వాత మీకు తెలుసు కదా ఫీకల్ మ్యాటర్ ఎలా ఉంటుందో,
అలా అయిన తరువాతకి అది యానస్ ద్వారా ఎక్స్పెల్ అవుతుంది, అంటే యానస్ ద్వారా బయటకు వస్తుంది. యానస్ అనేది మనకి ఎలిమెంటరీ కెనాల్లో లాస్ట్ పార్ట్ అని ఇచ్చారు. ఓకేనా, దిస్ మెటీరియల్ ఈజ్ ద ఎక్స్పెల్డ్ త్రూ ద యానస్ విచ్ ఈస్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. This passage of undigested material from the body by the way of anus is called defecation. ఓకేనా, మనకి అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉందో యానస్ ద్వారా బయటకు రావడాన్ని ఏమని పిలుస్తారు అంటే డెఫికేషన్ అంటారు. ఓకేనా, ఫుడ్ దట్ passes out the anus still contains considerable amount of proteins, fats and carbohydrates. Ruggages are fibers of either carbohydrates or proteins. ఓకేనా, ఇంకా మనకి అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది బయటకు యానస్ ద్వారా బయటకు వస్తుంది కదా, దాన్ని ఫీకల్ మ్యాటర్ అంటారు. అలా వచ్చే ప్రాసెస్ని డెఫికేషన్ అనే అంటారు. ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఫీకల్ మ్యాటర్ అది ఏదైతే ఉందో మనం ఎక్స్పెల్ చేస్తున్నామో అందులో ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్, అంటే కొంచెం స్వల్ప పరిమాణంలో ప్రోటీన్స్ కావచ్చు, క్రొవ్వులు కావచ్చు, కార్బోహైడ్రేట్స్. ఓకేనా, అంటే ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్ అనేవి కొంత పరిమాణంలో స్మాల్ అమౌంట్ ఆఫ్ ఉంటాయన్నమాట. ఓకేనా, we will learn some more points about the coordination about the digestive system with other systems in the chapter coordination in life process. మనకి కోఆర్డినేషన్ అనే లెసన్ వస్తుంది ముందుగా. డైజెస్టివ్ సిస్టమ్ ఇతర సిస్టమ్స్తో ఎలా కోఆర్డినేట్ అయి ఉంటుందో తర్వాత చూద్దామని ఇవ్వడం జరిగింది. ఫ్లో చార్ట్ ఆఫ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఫస్ట్ మనకి ఫుడ్ ఎక్కడికి ఎంటర్ అవుతుంది, వాట్ డూ యూ థింక్ is the process of digestion, what are its major steps, ఇందులో జరిగే మేజర్ స్టెప్స్ ఏంటి అనేది, అసలు డైజెషన్ అంటే ఏంటి, డైజెషన్ జరగాల్సిన అవసరం ఏముంది, నెసెసిటీ ఏముంది అనేది చూద్దాం. ఫుడ్ వచ్చేసి మనం ఫస్ట్ మౌత్లోకి వెళ్తుంది, మౌత్ నుంచి బక్కల్ క్యావిటీ నుంచి ఫ్యారెన్స్ నుంచి ఈసోఫాగస్ నుంచి స్టమక్ నుంచి డియోడినం వచ్చేసి ఒక స్పింక్టర్ కలిగి ఉంటుంది కదా, పైలోరిక్ స్పింక్టర్ని కలిగి ఉండి స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి ఫుడ్ని వెళ్ళేలాగా చేస్తుంది. ఓకేనా, అది డియోడినం. ఇక్కడ పైలోరిక్ స్పింక్టర్ అనే ఒకటి ఉంటుంది. ఆ స్పింక్టర్స్ మనకి సంకోచ వ్యాకోచాల వల్ల స్మాల్ ఇంటెస్టైన్లోకి, స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్లోకి ఫుడ్ రావడం జరిగింది. ఓకేనా, ఈ డియోడినంలోనే మనకి లివర్, ప్యాంక్రియాస్ అనేవి కనిపిస్తాయి. డియోడినం నుంచి స్మాల్ ఇంటెస్టైన్లో ఒక మొదటి పార్టే మనకి డియోడినం అని కూడా చెప్పొచ్చు. అది మీకు ఇంటర్మీడియట్ క్లాసెస్లో క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. ఓకేనా, డియోడినం తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లోకి వస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్లో పూర్తిగా డైజెషన్ జరిగిపోతుంది. కంప్లీట్ డైజెషన్ ఎక్కడ అవుతుంది అంటే స్మాల్ ఇంటెస్టైన్లో అని చెప్పాలి. అండ్ ఆల్సో అబ్జార్ప్షన్, డైజెషన్ అయిన ఫుడ్ ఎక్కడ అబ్జార్ప్షన్ జరుగుతుందన్నా కూడా స్మాల్ ఇంటెస్టైన్లోనే చెప్పాలి. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్, డైజెషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి లార్జ్ ఇంటెస్టైన్కి వస్తుంది. లార్జ్ ఇంటెస్టైన్ తర్వాత రెక్టంలో కొంతసేపు, అంటే మనం ఎప్పుడు డైజెషన్ కంప్లీట్ అయితే అప్పుడు ఫీకల్ మ్యాటర్ ఎక్స్పెల్ చేయలేం కదా, సో రెక్టంలో కొంత సమయం వరకు అది స్టోర్ అయి ఉండొచ్చు. ఓకేనా, రెక్టంలో ఉన్న తర్వాత లార్జ్ ఇంటెస్టైన్లో ఏమైతే ఉంటుందో అన్డైజెస్టెడ్ ఫుడ్ లార్జ్ ఇంటెస్టైన్కి వస్తుంది కదా, ఆ లార్జ్ ఇంటెస్టైన్లో కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది, అందులో ఆ వాటర్ని కూడా రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది లార్జ్ ఇంటెస్టైన్. ఓకేనా, లార్జ్ ఇంటెస్టైన్ నుంచి రెక్టంకి వచ్చి రెక్టంలో స్టోర్ ఉండిన తర్వాత త్రూ ద యానస్ ఎక్స్పెల్ అవుతుంది అనమాట, బయటికి వస్తుంది ఫీకల్ మ్యాటర్. ఇది మనకి ఫ్లో చార్ట్ అన్నమాట. ఓకేనా, ఫస్ట్ ఫుడ్ మన ప్లేట్లో ఉన్న ఫుడ్ మౌత్ టు బక్కల్ క్యావిటీ టు ఫ్యారెన్స్ టు ఈసోఫాగస్ టు స్టమక్ టు డియోడినం టు స్మాల్ ఇంటెస్టైన్ టు లార్జ్ ఇంటెస్టైన్ టు రెక్టమ్ టు ద యానస్. ఓకేనా, మౌత్ టు యానస్, మన ఎలిమెంటరీ కెనాల్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది మౌత్ నుంచి యానస్ వరకు. ఓకేనా, హెల్త్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. ఓకేనా, అంటే హెల్త్ ఆస్పెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఆహార వాహికకు సంబంధించి, ఎలిమెంటరీ కెనాల్కి సంబంధించి చూద్దాం. ఓకేనా, ద హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్ యూజువల్లీ ఫంక్షన్స్ రిమార్కబుల్లీ వెల్ కన్సిడరింగ్ హౌ బ్యాడ్లీ వీ ట్రీట్ it on occasions. Sometimes it rebels and we either feel sick or have indigestion. ఓకేనా, మనం ఫుడ్ తీసుకోవడంలో ప్రాపర్ వేలో ఫుడ్ తీసుకోకపోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్కి కానీ ఎలిమెంటరీ కెనాల్కి కానీ
హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మంచిగా మనం ట్రీట్ చేయట్లేదు కాబట్టి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తున్నాం. ఓకేనా? వామిటింగ్ ఈజ్ ద బాడీస్ మెథడ్ ఆఫ్ రిడ్డింగ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ అన్వాంటెడ్ ఆర్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ ద స్టమక్. వామిటింగ్ ఎందుకు అవుతుంది అంటే మనకి హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ఏమైనా మనం తిన్నా, లేదంటే అన్వాంటెడ్ ఫుడ్ మెటీరియల్ ఏదైనా తిన్నా, అంటే మన బాడీకి సరిపడని ఫుడ్ ఏదైనా తిన్నా, లేదంటే హార్మ్ఫుల్ పాయిజన్ లాంటిది ఏమైనా తీసుకున్నా కూడా వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టమక్ వాటిని తీసుకోకుండా బయటికి వచ్చేస్తుంది అనమాట. ద పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఆఫ్ ద స్టమక్ అండ్ ద ఈసోఫాగస్ రివర్స్ దేర్ నార్మల్ డైరెక్షన్ అండ్ ద ఫుడ్ ఈజ్ ఎక్స్పెల్డ్. మనకి పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఇలా జరుగుతాయి కదా. ఫుడ్ అంటే లోపల నుంచి ఏదైతే మౌత్ బక్కల్ క్యావిటీ, ఈజోఫాగస్ ఇదంతా లోపలికి వెళ్ళిపోతుంది కదా ఫుడ్. అలా కాకుండా రివర్స్ పెరిస్టాలిటిక్ మూమెంట్ జరుగుతుంది. వామిటింగ్ జరిగే టైంలో ఎలా జరుగుతుందంటే రివర్స్ పెరిస్టాలిటిక్ మూమెంట్ జరుగుతుంది. రివర్స్ పెరిస్టాలిటిక్ మూమెంట్ జరగడం వల్ల మనకి వామిటింగ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? దెర్ ఆర్ మెనీ కాజెస్ ఆఫ్ వామిటింగ్ అనేవి చాలా కారణాలు ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఈజ్ ఓవర్ ఈటింగ్ అండ్ ఎస్పెషల్లీ వెన్ ద ఫుడ్ కంటైన్స్ ఏ హై ప్రాపర్షన్ ఆఫ్ ఫ్యాట్. ఓకేనా? వామిటింగ్కి మెనీ కాజెస్ ఉండొచ్చు, కానీ మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే ఓవర్ ఈటింగ్, ఎక్కువగా తినడం వల్ల. ఓకేనా? ఎక్కువగా తినడం వల్ల అండ్ ఆల్సో హై ప్రాపర్షన్ ఫ్యాట్ కలిగి ఉండడం వల్ల, ఎక్కువ కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా ఓవర్గా తిన్నాము, అందులో కూడా ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు మనకి వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వామిటింగ్ ఆల్సో అక్కర్స్ వెన్ వీ ఈట్ సంథింగ్ వెరీ ఇండైజెస్టబుల్ ఆర్ పాయిజనస్. వామిటింగ్ ఎప్పుడు అవుతుంది అంటే ఎక్కువగా తిన్నప్పుడు, లేదా పాయిజనస్ ఫుడ్ ఏమైనా మన లోపలికి వెళ్ళినప్పుడు వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వెన్ వీ హ్యావ్ గ్రీనిష్ వామిట్ యూజువల్లీ కాల్డ్ యాజ్ bilious or liverish, we get a bitter taste and it is often the result of having overeaten. ఓకేనా? మనం తీసుకున్న ఫుడ్లో ఏదైతే ఒక్కొక్కసారి గ్రీనిష్ కలర్లో వామిట్ చేసుకుంటాం కదా, గ్రీన్ కలర్లో లైక్ స్లిప్పరీగా ఉన్న ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ మనకి వామిట్ అయినప్పుడు అందులో ఎక్కువగా బైల్ జ్యూస్ ఉన్నట్లు అర్థం అన్నమాట. ఓకేనా? ఎందుకు ఎక్కువ బైల్ జ్యూస్ ఉందంటే అప్పుడు మనం ఎక్కువగా ఓవర్ ఫ్యాట్ తీసుకున్నప్పుడు లివర్ సరిగా వర్క్ చేయదు. సో దట్ మనకి లివర్ వర్క్ చేయనప్పుడు ఫ్యాట్స్ ఎమల్సిఫికేషన్ అనేది జరగక అలా వామిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? వెన్ వీ హ్యావ్ ఏ గ్రీనిష్ వామిట్ యూజువల్లీ కాల్డ్ యాజ్ బైలిష్ ఆర్ లివరిష్, వీ గెట్ ఏ బిట్టర్ టేస్ట్ అండ్ ఇట్ ఈస్ ఆఫెన్ ద రిజల్ట్ ఆఫ్ ద హ్యావింగ్ ఓవర్ ఈటెన్. ఓకేనా? ద లివర్ ఈజ్ అనేబుల్ టు కాప్ విత్ ద ఎక్సెసివ్ ఫ్యాట్ అండ్ వీ గెట్ ఏ ఫీలింగ్ ఆఫ్ నాజియా. మనం ఎక్సెస్ ఫుడ్ ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు లివర్ అనేది డైజెషన్ చేయడానికి క్యాపబుల్గా ఉండదు. ఓకేనా? సో దట్ మనకి అందుకే వామిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ప్రాపర్షన్ ఆఫ్ ఫ్యాట్ని కలిగి ఉన్న ఫుడ్ని ఓవర్గా తినకూడదు అని చెప్తున్నారు. ఓకేనా? అలాంటి టైంలో వామిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి నాజియా ఫీలింగ్ వస్తుంది. లైక్ వామిట్ ప్లస్ హెడేక్ కలిసిన సిమ్టమ్స్ ఎలా ఉంటాయో దాన్ని నాజియా అంటాం. ఓకేనా? ఇండైజెషన్ ఈజ్ ఏ జనరల్ టర్మ్ యూజ్డ్ వెన్ దెర్ ఈజ్ ఏ డిఫికల్టీ ఇన్ డైజెస్టింగ్ ఫుడ్. ఓకేనా? ఇండైజెషన్ అనేది జనరల్ టర్మ్గా యూజ్ చేస్తాము. హెల్దీ పీపుల్ కెన్ యూజువల్లీ అవాయిడ్ ప్రాబ్లమ్స్ రిలేట్ టు ద డైజెషన్ బై. ఓకేనా? హెల్దీగా ఉన్న పీపుల్ ఇండైజెషన్ కలగకుండా ఆరోగ్యంగా హెల్దీగా ఉండాలంటే, ఓకేనా, ఇండైజెషన్ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఏమేమి తీసుకోవాలి అని చెప్తున్నారు. హ్యావింగ్ సింపుల్ అండ్ వెల్ బ్యాలెన్స్డ్ మీల్స్. సింపుల్ మరియు వెల్ బ్యాలెన్స్డ్ మీల్స్ అనేది తీసుకోవాలి. ఈటింగ్ ఫుడ్ ఇన్ అన్ లీజర్లీ మేనర్. ఓకేనా? ఫుడ్ అనేది ఒక ప్రాపర్ మేనర్లో తీసుకోవాలి. థరోలీ మాస్టికేటింగ్ ద ఫుడ్. మాస్టికేట్ చేస్తూ అంటే నములుతూ తినాలి. ఓకేనా? మింగకూడదు ఆహారాన్ని. అవాయిడింగ్ టేకింగ్ వయలెంట్ ఎక్సర్సైజెస్ సూన్ ఆఫ్టర్ ఈటింగ్. తిన్న వెంటనే హెవీగా ఎక్సర్సైజెస్ చేయకూడదు. ఓకేనా? డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ హ్యావింగ్ రెగ్యులర్ బాయల్ మూమెంట్స్. మనకి ఏవైతే
ఫుడ్ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ అనేది ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఓకేనా? అండ్ ఆల్సో మనం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ కూడా తీసుకోవాలన్నమాట. A more serious form of indigestion is caused by stomach and the duodenal ulcers. ఓకేనా? సీరియస్ ఫార్మ్ ఆఫ్ ఇండైజెషన్ అనేది అంటే ఒక సీరియస్ కండిషన్‌లో ఉన్న ఇండైజెషన్ ఫార్మ్ అనేది దేనివల్ల ఏర్పడొచ్చు? అంటే అజీర్తి కలగడానికి ఏది రీజన్ అయ్యుండొచ్చు అంటే మనకి డియోడినంలో అల్సర్స్ అన్నమాట. ఓకేనా? స్టమక్‌లో కావచ్చు, డియోడినంలో కానీ అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఫుడ్ మనకెక్కువ ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉంది. ఎక్కువగా డైజెషన్ కావట్లేదు అంటే మేజర్ రీజన్ వచ్చేసి స్టమక్‌లో లేదా డియోడినంలో మేబీ అల్సర్స్ ఉండొచ్చేమో. దిస్ కండిషన్ అక్కర్ మోర్ ఆఫెన్ ఇన్ పీపుల్ హూ మే బీ డిస్క్రైబ్డ్ యాస్ హరీడ్ ఆర్ వరీడ్. ఓకేనా? ఈగ ఈ యొక్క కండిషన్ గురించి ఈ కండిషన్ గురించి హరీ అయ్యే పని లేదు. ఓకేనా? దోస్ అల్సర్ అక్కర్ మోర్ ఆఫెన్ ఇన్ బిజీ పీపుల్ హూ గెట్ ఇంటు ద హ్యాబిట్ ఆఫ్ హర్రీయింగ్ ఓవర్ మీల్స్ అండ్ ద రషింగ్ ఫ్రమ్ వన్ యాక్టివిటీ టు అనదర్ వితౌట్ సఫిషియంట్ రెస్ట్. ఇది కామన్ అయిపోయింది నవే డేస్‌లో. బికాస్ మనకున్న బిజీ లైఫ్ కావచ్చు, లేదంటే ఓవర్ ఓవర్ మీల్స్ తీసుకోవడం వల్ల కావచ్చు, ఆర్ ఎల్స్ ఇంకేదైనా రీజన్స్ వర్క్‌లో పడి రెస్ట్ లేకుండా వర్క్ చేయడం వల్ల కావచ్చు, ఏదైనా రీజన్స్ వల్ల మనకి ఇండైజెషన్ అనేది ప్రాబ్లమ్ రావచ్చు. ఓకేనా? అల్సర్స్ కూడా రావచ్చు. దోస్ హూ ఆర్ ఏబుల్ టు రిలాక్స్, హూ ఆర్ నాట్ కంటిన్యూలీ టెన్స్డ్ అప్ అండ్ హూ లైవ్ టు ఎట్ ఏ slower pace seldom get ulcers. You studied about recent research in the peptic ulcers caused by some bacteria in previous classes. మనం ఆల్రెడీ 8th క్లాస్‌లో డిస్కస్ చేసి ఉన్నాము. అల్సర్స్ అనేవి దేనివల్ల ఫామ్ అవుతాయి ఏంటి అనేది. ఓకేనా? రెస్ట్‌లెస్‌గా వర్క్ చేయడం వల్ల కావచ్చు, టైమ్ టు టైమ్ ఫుడ్ తినకపోవడం వల్ల కావచ్చు, హెచ్‌సీఎల్ అనేది గోడల మీద స్రవించడం వల్ల కొంచెం మన స్టమక్‌లో లైట్ ఒక లైట్‌గా ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు స్టమక్‌లో హెచ్‌సీఎల్ సీక్రెషన్ వల్ల. టైంకి ఫుడ్ తీసుకోకపోతే మనం ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా హెచ్‌సీఎల్ సీక్రెషన్ అనేది జరుగుతుంది కాబట్టి, అది యాసిడ్ కాబట్టి ఇట్ మే బీ స్మాల్ ఇంటెస్టైన్ యొక్క వాల్స్ మీద కావచ్చు, స్టమక్ యొక్క వాల్స్ మీద కావచ్చు హార్మ్‌ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకేనా? అండ్ ఆల్సో మనకి అల్సర్స్‌కి ఒక బ్యాక్టీరియా రీజన్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా పేరేంటని మీరు కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? ప్రాపర్ ఫంక్షన్ ఆఫ్ ఆల్ లైఫ్ ప్రాసెస్ రిక్వైర్ అడెక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్, బట్ ఇట్స్ assimilation and expulsion of wastes that play an important role. Intake of fiber rich food avoids constipation. ఓకేనా? ప్రాపర్ ఫంక్షన్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్‌కి అనేది మనకి అడెక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే సరిపడినంత ఫుడ్ అమౌంట్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటికీ కూడా కావలసిన ఒక స్పెషల్ ఫుడ్ అనమాట. ఓకేనా? ఫుడ్ మెయిన్‌గా మనకి ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్‌కి బ్రతకడానికి కంపల్సరీ కావాల్సిందే. ఓకేనా? మనకి కాన్‌స్టిపేషన్‌ని అవాయిడ్ చేయడానికి ఏం ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలంటే ఫైబర్ రిచ్ ఫుడ్‌ని ఎక్కువగా తీసుకుంటారంటే లైక్ పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఫుడ్‌ని తీసుకుంటే ఎటువంటి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది మనకి రాదు అని చెప్తున్నారు. ఓకేనా? డిసీజ్ డ్యూ టు ద మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం అంటాం కదా! దానివల్ల అంటే సరైన న్యూట్రిషన్ లేకపోవడం వల్ల ఏమేమి డిసీజెస్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. We know that food is the main source of maintain biological process in the perfect manner. Our diet should be a balanced one which contain proper amount of carbohydrates, proteins, vitamins, minerals, salts and fats. 2/3 of world population is affected by food related diseases. Some of them are suffering by consuming high caloric food. Most of them are facing various diseases due to the lack of balanced diet. It is very important to discuss about the food deficiency diseases. ఓకేనా?
మనకి ఫుడ్ వల్ల ఏమేమి డిసీజెస్ వస్తున్నాయో అనేది చూద్దాం. కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, విటమిన్స్, మినరల్స్, సాల్ట్స్ అండ్ ఫ్యాట్స్ ప్రాపర్ అమౌంట్‌గా మనం తీసుకుంటేనే బాడీ కరెక్ట్‌గా వర్క్ చేస్తుంది. ఈ అన్నిట్లో ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నిట్లో కూడా కార్బోహైడ్రేట్లు కానీ, ప్రోటీన్స్ కానీ, వైటమిన్స్ కావచ్చు, మినరల్స్, సాల్ట్స్, ఫ్యాట్స్ వీటన్నిటిలో ఏది తక్కువైనా కూడా బాడీలో ఏదో ఒక చేంజ్ అనేది కనిపిస్తుంది. ఏదో ఒక డిసీజెస్‌కి మనం గురవుతాము. ఓకేనా? మనకి వరల్డ్‌లో 2/3 ఆఫ్ పాపులేషన్ ఫుడ్ రిలేటెడ్ డిసీజ్‌కి గురవుతున్నారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఫుడ్ కావచ్చు. ఓకేనా? సమ్ ఆఫ్ దెమ్ సఫరింగ్ బై కన్జ్యూమింగ్ హై క్యాలరిక్ ఫుడ్. హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా డిసీజెస్ కలుగుతుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ వేరియస్ డిసీజెస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్. ఫుడ్ ఫుడ్ ఎక్కువగా అంటే సరిపడిన ఫుడ్ లేకపోవడం వల్ల, బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడం వల్ల కొంతమంది డిసీజెస్‌కి గురవుతున్నారు. కొంతమంది హై క్యాలరీ ఫుడ్ తినడం వల్ల డిసీజెస్‌కి గురవుతున్నారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిస్కస్ అబౌట్ ద ఫుడ్ డెఫిషియన్సీ డిసీజెస్. ఇప్పుడు ఫుడ్ డెఫిషియన్సీ డిసీజెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈటింగ్ ఆఫ్ ఫుడ్ దట్ డస్ నాట్ హ్యావ్ వన్ ఆర్ మోర్ దెన్ 1 న్యూట్రియంట్స్ ఇన్ ద రిక్వైర్డ్ అమౌంట్ ఈజ్ నౌన్ యాజ్ మాల్ న్యూట్రిషన్. ఓకేనా? మనం తీసుకునే ఫుడ్‌లో ఒకటి కానీ లేదా అంతకంటే ఎక్కువ కానీ సరిపడనంత న్యూట్రియంట్స్ లేకపోతే ఓకేనా? మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఏమి అంటే కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, మినరల్స్, సాల్ట్స్, వైటమిన్స్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటేనే ప్రాపర్ ఫుడ్ అంట. అవన్నీ లేకుండా అందులో ఏదో ఒకటి తక్కువైనా కూడా మాల్ న్యూట్రిషన్ అని పిలుస్తాం. ఓకేనా? పూర్ హెల్త్ will full starvation, lack of awareness of nutritional habits, socio-economic factors are all the reasons for malnutrition in our country. ఓకేనా? మనకి పూర్ హెల్త్ అనేది దేని వల్ల కలుగుతుందంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ న్యూట్రిషనల్ హ్యాబిట్స్. పోషకాహారాల గురించి సరిగ్గా తెలియకపోవడం వల్ల, ఎకనామిక్ ప్రాబ్లం వల్ల అంటే మనీ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా మాల్ న్యూట్రిషన్‌కి రీజన్ అవుతున్నాయి. మాల్ న్యూట్రిషన్ ఈజ్ ద 3 టైప్స్. మాల్ న్యూట్రిషన్ అనేది 3 టైప్స్‌గా ఉంటుంది. ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్, కెలోరిక్ మాల్ న్యూట్రిషన్, ప్రోటీన్ కెలోరిక్ మాల్ న్యూట్రిషన్. Let us observe harmful effects of the malnutrition in children. చిల్డ్రన్స్‌లో మాల్ న్యూట్రిషన్ వల్ల ఏమేమి డిసీజెస్ కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. క్వాషియోర్కర్ డిసీజ్. దిస్ ఈజ్ డ్యూ టు ద ప్రోటీన్ డెఫిషియన్సీ ఇన్ డైట్. క్వాషియోర్కర్ అనేది ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కలిగే వ్యాధి. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా? బాడీ పార్ట్స్ బికమ్ స్వాలెన్ డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఇంటర్సెల్యులర్ స్పేసెస్. బాడీ అనేది స్వాలెన్ అంటే వాస్తుంది అనమాట. వాపుకు గురవుతుంది. ఎందుకు అంటే డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఇంటర్సెల్యులర్ స్పేసెస్లో వాటర్ అనేది అక్యుములేట్ అవ్వడం వల్ల బాడీ అనేది ఉబ్బుతుంది. వెరీ పూర్ మజిల్ డెవలప్మెంట్ అనేది వెరీ పూర్గా ఉంటుంది. స్వాలెన్ లెగ్స్ ఉబ్బుతాయి. ఫ్లఫీ ఫేస్, డిఫికల్టీ టు ఈట్. ఫ్లఫీ ఫేస్ ఉంటుంది. తినడానికి కూడా డిఫికల్ట్గా ఉంటుందన్నమాట. డయేరియా అంటే మోషన్స్ అవుతాయి. డ్రై స్కిన్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజెస్. ఓకేనా? క్వాషియోర్కర్ డిసీజ్కి కారణం ఏంటంటే డ్యూ టు ద ప్రోటీన్ డెఫిషియన్సీ ఇన్ ద డైట్. ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఈ క్వాషియోర్కర్ అనే డిసీజెస్ రావడం జరుగుతుంది. బాడీ పార్ట్స్ బికమ్ స్వాలెన్ డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఇంటర్సెల్యులర్ స్పేసెస్. వెరీ పూర్ మజిల్ డెవలప్మెంట్, స్వాలెన్ లెగ్స్, ఫ్లఫీ ఫేస్, డిఫికల్టీ టు ఈట్, డయేరియా, డ్రై స్కిన్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్. ఓకేనా? క్వాషియోర్కర్ ఏంటి అంటే డ్యూ టు ద ప్రోటీన్ డెఫిషియన్సీ అని గుర్తుంచుకోండి. మళ్ళీ సిమ్టమ్స్ గుర్తుంచుకోవాలి. మెరాస్మస్ వచ్చేసి క్యాలోరిక్ డెఫిషియన్సీ అనమాట. దిస్ ఈజ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ బోత్ ప్రోటీన్ అండ్ ద క్యాలరీస్. మెరాస్మస్ వచ్చేసి మనకి క్యాలరీస్ మరియు ప్రోటీన్స్ రెండింటి డెఫిషియన్సీ వల్ల కలుగుతుంది. జనరలీ దిస్ డిసీజ్ అక్కర్స్ వెన్ దెర్ ఈజ్ అన్ ఇమీడియట్ సెకండ్ ప్రెగ్నెన్సీ ఆర్ రిపీటెడ్ చైల్డ్ బర్త్స్. ఓకేనా? ఈ డిసీజ్ రావడానికి కారణం ఏంటి అంటే ఇమీడియట్ సెకండ్ ప్రెగ్నెన్సీ కావచ్చు, ఆర్ ఎల్స్ రిపీటెడ్ చైల్డ్ బర్త్స్ అయినా కావచ్చు. లీన్ అండ్ ద వీక్ లెస్ డెవలప్మెంట్ మజిల్ డెవలప్మెంట్ అనేది లీన్గా లెస్గా చాలా తక్కువగా ఉంటుంది. డ్రై స్కిన్, డయేరియా ఎట్సెట్రా.
ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్. ఇక క్వాషియోర్కర్ వచ్చిన వాళ్ళు ఇలా ఉంటారు: స్వాలెన్ లెగ్స్, స్వాలెన్ ఫేస్, ఫ్లఫీ ఫేస్, డిఫికల్టీ టు ఈట్, డయేరియా, ఇవన్నీ కూడా వీళ్ళ సిమ్టమ్స్ డ్యూ టు ద ప్రోటీన్ డెఫిషియన్సీ అని గుర్తుంచుకోండి. ఇది వచ్చేసి మనకి మెరాస్మస్ వచ్చిన వాళ్ళు, ఓకేనా, డ్యూ టు ద బోత్ ప్రోటీన్స్ అండ్ ద క్యాలరీస్, ఓకేనా, రెండింటి డెఫిషియన్సీ వల్ల ఇది కలుగుతుంది. ఒబేసిటీ నెక్స్ట్ వన్, థర్డ్ వన్ వచ్చేసి ఒబేసిటీ. దిస్ ఈస్ డ్యూ టు ద ఓవర్ ఈటింగ్ అండ్ ద ఎక్సెస్ ఆఫ్ క్యాలరీ ఇంటేక్. It is a big health hazard. Obese children when grow, they will be target of many diseases like diabetes, cardiovascular, renal, gallbladder problems. ఓకేనా, ఎక్కువగా ఓవర్గా క్యాలరీస్ ఇంటేక్ చేయడం వల్ల ఈ డిసీజెస్ అనేది రావడం జరుగుతుంది. ఒబేసిటీ. ఒబేస్ చిల్డ్రన్ వెన్ గ్రో దే విల్ బి టార్గెట్ ఆఫ్ మెనీ డిసీజెస్. ఒబేసిటీ కలిగి ఉన్న వాళ్ళకి మెనీ డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది, లైక్ డయాబెటీస్ కావచ్చు, కార్డియోవాస్కులర్ అండ్ రీనల్, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్. ఓకేనా, డిస్కస్ అబౌట్ జంక్ ఫుడ్ అండ్ ద అదర్ హ్యాబిట్స్ విచ్ లీడ్స్ టు ద ఒబేసిటీ. జంక్ ఫుడ్ మెయిన్గా ఈ నవేడేస్లో జంక్ ఫుడ్ అనేది ఒబేసిటీకి కారణమవుతుంది. ఇక ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఇలా ఉంటారు చూడండి, ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్, విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్ ఏంటో చూద్దాం. Vitamins are organic substances. They are micronutrients required in small quantities. ఇది వచ్చేసి మనకి మైక్రోన్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు అంటాం కదా అవి. సో ఇవి మనకి తక్కువ అమౌంట్లో అవసరం అవుతాయి. యాక్చువల్లీ విటమిన్స్ ఆర్ నాట్ సింథసైజ్డ్ ఇన్ ద బాడీ. వీ డు నాట్ జనరలీ సఫర్ ఫ్రమ్ ద విటమిన్ డెఫిషియన్సీ. విటమిన్స్ ఆర్ నాట్ సింథసైజ్డ్ ఇన్ ద బాడీ. విటమిన్స్ అనేవి మన బాడీలో తయారు కావు, ఓకేనా. వీ డు నాట్ జనరలీ సఫర్ ఫ్రమ్ ద విటమిన్ డెఫిషియన్సీ. మ్యాక్సిమం మనం విటమిన్ డెఫిషియన్సీతో సఫర్ అవ్వము అంటున్నారు. ది సోర్స్ ఆఫ్ విటమిన్స్ ఆఫ్ టు అవర్ బాడీ ఇస్ త్రూ ద 2 ways. మనకి బాడీలో విటమిన్స్ అనేవి 2 waysగా వెళ్తాయి. ఎలా అంటే, వన్ ఈస్ ద డైట్ అండ్ ద అదర్ ఈస్ ద బ్యాక్టీరియా ప్రెసెంట్ ఇన్ ద ఇంటెస్టైన్ దట్ సింథసిస్ అండ్ సప్లైస్ విటమిన్స్ టు ద బాడీ. వన్ వే వచ్చేసి మనకి డైట్ ద్వారా కొన్ని విటమిన్స్ వెళ్తాయి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటెస్టైన్లో ఈ బ్యాక్టీరియా, ఇంటెస్టైన్లో ఉండే ఒక బ్యాక్టీరియా అనేది విటమిన్స్ సింథసైజ్ చేసి బాడీకి అందిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 groups. వన్ ఇస్ ద వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. అంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి 2 types ఉంటాయి. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చేసి బి కాంప్లెక్స్, విటమిన్ సి, ఈ రెండు కూడా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనమాట. అండ్ అదర్ ఈజ్ ద ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చేసి విటమిన్ ఏ, డి, ఈ, కే, ఓకేనా. ఈ 4 విటమిన్స్ వచ్చేసి మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చేసి బి కాంప్లెక్స్ అండ్ ద విటమిన్ సి, ఓకేనా. If food we take doesn't contain vitamins in right proportion, it can lead a vitamin deficiency disorders. మనం ప్రాపర్ వేలో ఫుడ్ తీసుకున్నప్పుడు విటమిన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. లెట్ us స్టడీ ద ఫాలోయింగ్ చార్ట్ షోయింగ్ విటమిన్స్ అవైలబుల్ సోర్స్ అండ్ ద డెఫిషియన్సీ డిసీజెస్. విటమిన్స్ అవైలబుల్ అయ్యే సోర్స్, విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే రోగాలు ఏంటి అనేది ఇప్పుడు ఒక ఫ్లో చార్ట్ ద్వారా చూద్దాం. ఇక్కడ మనకి ఒక విటమిన్ టేబుల్ అనేది ఇచ్చారు. విటమిన్ వచ్చేసి థైమిన్ అంటే B1. రిసోర్సెస్ అంటే ఇవి మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది విటమిన్ B1 థైమిన్ అనేది అంటే సెరల్స్, ఆయిల్ సీడ్స్, వెజిటబుల్స్, మిల్క్, మీట్, ఫిష్, ఎగ్స్. థైమిన్ డెఫిషియన్సీ డిసీజెస్ బెరీ. థైమిన్ సిమ్టమ్స్ అంటే బెరీ డిసీజెస్ యొక్క సిమ్టమ్స్: వామిటింగ్స్, ఫిట్స్, లాస్ ఆఫ్ ఎపిటైట్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, పారాలిసిస్. రైబోఫ్లావిన్ వచ్చేసి B2. మిల్క్, ఎగ్స్, లివర్, కిడ్నీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. రైబోఫ్లావిన్ యొక్క రిసోర్సెస్ వచ్చేసి ఇవన్నీ. అండ్ ద డెఫిషియన్సీ డిసీజ్ వచ్చేసి గ్లాసైటిస్. సిమ్టమ్స్, గ్లాసైటిస్ యొక్క సిమ్టమ్స్: మౌత్ క్రాక్స్ ఎట్ కార్నర్స్, రెడ్ అండ్ సోర్ టంగ్, ఫోటోఫోబియా, స్కేలీ స్కిన్. నియాసిన్ B3 విటమిన్ వచ్చేసి నియాసిన్. రిసోర్సెస్: కిడ్నీ, లివర్, మీట్, ఎగ్, ఫిష్, ఆయిల్ సీడ్స్. డెఫిషియన్సీ డిసీజ్ పెలాగ్రా. సిమ్టమ్స్: డెర్మటైటిస్, డయేరియా, లాస్ ఆఫ్ మెమరీ, స్కేలీ స్కిన్, ఓకేనా. పైరిడాక్సిన్ B6 విటమిన్ B6. రిసోర్సెస్: సెరల్స్, ఆయిల్ సీడ్స్, వెజిటబుల్స్, మిల్క్, మీట్, ఫిష్, ఎగ్, లివర్. డెఫిషియన్సీ డిసీజ్ ఎనీమియా. సిమ్టమ్స్: ఎనీమియా సిమ్టమ్స్ హైపర్ ఇరిటబిలిటీ, నాజియా, వామిటింగ్, ఫిట్స్.
And the next one is cyanocobalamin. రిసోర్సెస్ సింథసైజ్డ్ బై ద బ్యాక్టీరియా ప్రెసెంట్ ఇన్ ద ఇంటెస్టైన్. సైనకోబాలమైన్ అనేది మనకి ఇంటెస్టైన్లో సింథసైజ్ కాబడుతుంది బ్యాక్టీరియా చేత. ఓకేనా. పెర్నీషియస్ అనీమియా డెఫిషియన్సీ డిసీజ్. పెర్నీషియస్ అనీమియా, లీన్ అండ్ వీక్, లెస్ ఎపిటైట్. సిమ్టమ్స్: ఫోలిక్ యాసిడ్, లివర్, మీట్, ఎగ్, మిల్క్, ఫ్రూట్స్, సెరల్స్, లీఫీ వెజిటబుల్స్. Deficiency disease, anemia. Symptoms: diarrhea, loss of leukocytes, problems related to the mucus in the intestine. Pantothenic acid, sweet potatoes, groundnuts, vegetables, liver, kidneys, eggs. These sources are the having pantothenic acid vitamin. Deficiency disease, burning feet. Symptoms: walking problem, sprain. And the next one, biotin, pulses, nuts, vegetables, liver, milk, kidney. These are the resources. Nerve disorders. Symptoms: fatigue, mental depression, muscle pain. Ascorbic acid, vitamin C, green leafy vegetables, citrus fruits, sprouts. Deficiency disease, scurvy. Symptoms: delay in healing of wounds, fractures in the bones. రెటినాల్, విటమిన్ ఏ. రిసోర్సెస్ వచ్చేసి లీఫీ వెజిటబుల్స్, క్యారెట్, టొమాటో, పంకిన్, పపాయ, మ్యాంగో, మీట్, ఫిష్, ఎగ్, లివర్, మిల్క్, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్. ఓకేనా. డెఫిషియన్సీ డిసీజ్, ఐ స్కిన్ డిసీజ్. సిమ్టమ్స్: నైట్ బ్లైండ్నెస్, జిరాప్థాల్మియా, కార్నియా ఫెయిల్యూర్, స్కేలీ స్కిన్. కాల్సిఫెలర్, సన్షైన్ విటమిన్ అంటారు దీన్నే. లివర్, ఎగ్, బటర్, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్. సన్ రేస్ స్టిమ్యులేట్ ద ఫార్మేషన్ ఆఫ్ విటమిన్ డి ఫ్రమ్ ద సబ్క్యూటేనియస్ ఫ్యాట్. ఓకేనా. డెఫిషియన్సీ డిసీజ్, రికెట్స్. సిమ్టమ్స్: ఇంప్రాపర్ ఫార్మేషన్ ఆఫ్ బోన్స్, నాక్ నీస్, స్వాలెన్ రిస్ట్, డిలేడ్ డెంటిషన్, వీక్ బోన్స్. Tocopherol, vitamin A, fruits, vegetables, sprouts, sunflower oil. Fertility related disorder, sterility in males, absorption in females. Sterility in males, abortions in females. Piloquinone వచ్చేసి రిసోర్సెస్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మిల్క్, మీట్, ఎగ్. ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ద బ్లడ్ క్లాటింగ్ డిసీజ్ వచ్చేసి డిలే ఇన్ బ్లడ్ క్లాటింగ్, ఓవర్ బ్లీడింగ్. సిమ్టమ్స్. ఓకేనా. ఇది అంతా మనకి విటమిన్ చార్ట్ అన్నమాట. ఇక్కడితో మనకి న్యూట్రిషన్ అనే లెసన్ కంప్లీట్ అయింది. ఓకేనా. ఇంకా 4 పార్ట్స్గా ఇది అయితే పెట్టడం జరిగింది. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే 4 పార్ట్స్ కూడా చూడండి. మోడల్ స్కూల్స్ అండ్ డిఎస్సి ఇంగ్లీష్ మీడియం క్లాసెస్.